ఓకే రైట్ కనిపిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైఎస్ఆర్ గారి 76వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆదర్శాలు ఆయన చూపించినటువంటి బాటలో పయనిస్తామని ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రైతులు. ఎందుకంటే ఆయన ఆహార్యం, ఆయన డ్రెస్ కోడ్ చూసినా కూడా ఒక రైతు ఎలా అయితే ఉంటాడో అలాగే ఆయన జీవితకాలం కూడా రైతులాగా ఉండాలని రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా మనం వెనకడిగేయగలదు. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా రైతు అనేవాడు మీకు గుర్తించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జన్మదినోత్సవం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం నాడు రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి గతంలో అయితే రైతులకి ఈ 8వ తారీఖున రైతు భరోసా వేయటం జరిగింది. తద్వారా రైతుల్ని పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎంతో కొంత సన్నీళ్ళకి వేనీళ్ళు సహాయం అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రైతు దీనావస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో. మరి రైతు ఇవాళ అధపాతాళంలోకి వెళ్ళిపోయి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రైతుకే కలిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకం పరిస్థితి ఎలా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతులకు ఏవైతే చేస్తే రైతు నిలదొక్కుంటాడు. తద్వారా ఎవరైనా కూడా ఈ దేశంలో బ్రతకాలంటే రైతును బతికించాల్సిందే అనే ఆలోచనతో ఆ రోజులు చేస్తే ఈరోజు నకిలీ అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో రైతు అల్లాడిపోతూ ఉంటే ఇవాళ ప్రభుత్వాలు చేతగానితనంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాయంటే రైతు పట్ల వాళ్ళకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. మరి దివంగత నేత, మహానేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక రైతనే కాదు, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన చేసినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషను, ఆరోగ్యశ్రీ 108, 104 ఒకటి కాదు. మరి ఆ మహానేత పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ గవర్నమెంట్ మారచ్చు, గవర్నమెంట్ పథకాల పేర్లు మార్చవచ్చు, కానీ పథకాలు రద్దు చేసే దమ్ము ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికీ లేదు. అలాంటి పథకాలు అంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్న వ్యక్తిగా ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఇవాళకి బతికున్నాయంటే భౌతికంగా ఆయన బ్రతికి లేకపోయినా జనాల గుండెల్లో ఆయన ఉన్నారంటే అలాంటి మహానేత కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీలో మేము ఉన్నామంటే, ఒక కార్యకర్తగా ఉన్నామంటే ఇవాళ ఎంతో గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే వరకు కూడా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.